యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. టుడేస్ బ్లెస్సింగ్ వర్డ్. ఈ దినం క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి గురించి ధ్యానిద్దాం. కొరింథీ సంఘంలో ఉన్నవారు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారని, వారు పరిశుద్ధులుగా కొనసాగుటకు దేవుడు వారిని పిలిచాడని హెచ్చరిక చేస్తూ పౌలు భక్తుడు 1 కొరింథీయులకు 1:2లో ఈ మాటలు రాస్తున్నాడు. క్రీస్తు యేసునందు మనం ఎలా పరిశుద్ధపరచబడ్డాము? హెబ్రీయులకు 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 1 కొరింథీయులకు 6:11. ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. 1 పేతురు 1:2. మీరు ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారు. రోమీయులకు 6:22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధపరచబడిన వారు ఎలా జీవించాలి? పరిశుద్ధులుగా కొనసాగాలి. ఎందుకంటే దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. లేవియ కాండము 11:44 నుండి 45 వరకు. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరే పరిశుద్ధపరచుకొనవలెను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. 1 పేతురు 1:15-16. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండు. పరిశుద్ధ జీవితంలో ఎలా కొనసాగాలి? మొదటిదిగా మనం దేవుని యొద్దకు రావాలి. యేసు రక్తంలో మన పాపాలు కడుక్కోవాలి. మనలో ఉన్న 2 రకాల మనసులు, తలంపులు, ఆలోచనలు విడిచిపెట్టాలి. అంటే మన పాత జీవితంలోని విషయాలు మనలను వెనక్కు లాగుతూ ఉంటే వాటిని అధిగమించాలి. ఎందుకంటే ఆదాము అవ్వల పాపపు హేతు మనల్ని ఎప్పుడూ వెంటాడుతూ మన శరీరాన్ని పాపానికి ప్రోత్సహిస్తూనే ఉంటుంది. దానిని మనం జయించాలి. దేవుడు మనలను పరిశుద్ధతలో కొనసాగించటానికి అప్పుడప్పుడు చిన్న చిన్న శిక్షలను కూడా అనుమతిస్తాడు. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. రోమీయులకు 6:19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. హెబ్రీయులకు 12:10. తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. క్రీస్తు యేసునందు మనమెవరము? మనము దేవుడు నివసించే ఆలయాలము. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. పరిశుద్ధ జనముగా, పరిశుద్ధ యాజకులుగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాము. 1 కొరింథీయులకు 6:19 నుండి 20 వరకు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో
దేవుని మహిమపరచుడి. 1 పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఈ పరిశుద్ధతను కాపాడుకొనుట ఎట్లు? చాలాసార్లు మనం ఎంతో భక్తిపరులం, ప్రార్థనా పరులం, పరిశుద్ధులము అనుకుంటాం కానీ నోరు కంట్రోల్లో పెట్టుకోం. చాలా ఈజీగా టంగ్ స్లిప్ అయిపోతాం, పాపంలో పడిపోతాం, పరిశుద్ధత పోగొట్టుకుంటుంటాం. యాకోబు 3:2 అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగల శక్తి గలవాడగును. లూకా 6:45 సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండి దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. పరిశుద్ధ జీవితం కొనసాగించడానికి దేవుడు మనకు చేసే హెచ్చరికలు ఏంటి? 1 కొరింథీయులకు 3:17 దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. హెబ్రీయులకు 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మనమందరము పరిశుద్ధ జీవితం జీవించుటకు ఈలాగున దేవునికి సమర్పించుకోవాలని పౌలు భక్తుడు మనలనందరినీ బ్రతిమలాడుచున్నాడు. రోమీయులకు 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అట్టి విధంగా మన శరీరాలను దేవునికి సమర్పించుకొని పరిశుద్ధత కలిగి జీవించటానికి, పరిశుద్ధులుగా కొనసాగటానికి దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, thank you, thank you, thank you, Jesus. Thank you, Holy Spirit God. We praise you, praise you, praise you, praise you. తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాలం నీ కృపా సింహాసనం యొద్దకు వస్తుంటున్నాం. ఈ ఉదయం మాకిచ్చిన వాక్కులను బట్టి స్తుతిస్తున్నాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధ జీవితం కొనసాగించటానికి మమ్మల్ని పిలిచావని నా నాయన, ఎట్టి విధంగా ఆ పరిశుద్ధతలో మేము కొనసాగాలో, ఎట్టి విధంగా మేము పరిశుద్ధపరచబడ్డామో, పరిశుద్ధపరచబడిన మేము ఎలాగున జీవించాలో, ఎలాగున పరిశుద్ధ జీవితంలో కొనసాగాలో ఉదయకాలం మీరు మాతో మాట్లాడి ఉన్నారు. క్రీస్తు యేసునందు మేము అయ్యా నువ్వు నివసించే ఆలయాలమని, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నామని, పరిశుద్ధ జనముగా
మందిరముగా, పరిశుద్ధ యాజకులుగా, నీ సొత్తైన ప్రజలుగా ఉన్నారని అయ్యా నువ్వు సెలవిచ్చిన వాక్కులు బట్టి స్తుతిస్తున్నావు. అయ్యా నువ్వు నివసించే ఆలయంగా మా దేహం ఉందని, మా హృదయం ఉందని మా ప్రభువా. అయ్యా నా నాయన ఆత్మ సంబంధమైన మందిరముగా మేము కట్టబడుచున్నామని, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మమ్మను పిలిచిన నీ గుణాతిశయములు ప్రచురము చేయటానికయ్యా మమ్మల్ని నువ్వు ఏర్పరచుకున్నావని, పరిశుద్ధ జనంగా నీ సొత్తైన ప్రజలుగా చేసుకుని ఉన్నావని నా నాయన రాయబడిన ఈ వాక్కులు బట్టి నిన్ను స్తుతిస్తున్నావు. మేము ఎక్కడ తప్పిపోతున్నామో అని ఈ దినం మాకు హెచ్చరిక మీరు చేస్తున్నారయ్యా. మా నోటి మాటల్లో మేము నా నాయన చాలా ఈజీగా మేము తప్పిపోతున్నాము గనక మా నోళ్లను మేము స్వాధీనపరచుకోవటానికి, మేము నా నాయన జాగ్రత్త పడటానికయ్యా మీ కృప మాకు దయచేయండి. అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండటానికి మేము ప్రయత్నించటానికి అయ్యా నీ కృప మాకు దయచేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే నిన్ను మేము చూడలేము అయ్యా, నీ సన్నిధికి మేము రాలేము అయ్యా. నేను స్తుతిస్తున్నావు, అట్టి పరిశుద్ధ జీవితం మాకు అనుగ్రహింప చేయండి అయ్యా. మరి పౌలు భక్తుడు బ్రతిమలాడిన విధంగా మేము కూడా మా శరీరములను సజీవ యాగంగా నీకు అనుకూలమైన పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క జీవితం మేము జీవించడానికయ్యా మీ కృప మాకు దయచేయండి. ఇలాగున మా తండ్రి మేము పరిశుద్ధత కలిగి జీవించటానికి అయ్యా నీ కృప కొరకు వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. If anybody is having prayer requests, can call this number. Heavenly Light Ministries Global Prayer Tower 8340 826180 24/7.